అదేవిధంగా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైనటువంటి పార్టీ మళ్ళీ ఏదో రకంగా బలాన్ని పుంజుకోవాలని కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది అది హ్మ్. అంతగా ప్రజలు ఆసక్తిని చూపెట్టలేదు. అదేవిధంగా ఆ పార్టీకి నిరాశ కలిగినటువంటి పరిస్థితే ఉంది. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా ఓకే. దాన్నెవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నమ్మలేదంటారా? నమ్మలేదు. కేసీఆర్‌ను అసలు నమ్మలేదు. నమ్మకపోగా కేసీఆర్ మాట్లాడిన ఎన్నికల ప్రచారాన్ని గనక చూస్తే హ్మ్. అసలు అబద్ధాలకు దిగినట్టుగా కనిపిస్తుంది. అసలు హ్మ్. నిజంగా కవిత అరెస్ట్ అయిన తర్వాత, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చిన తర్వాత హ్మ్. కేసీఆర్‌లో ఏదైనా అసలు మానసికంగా గూడా ఏమైనా తీవ్రంగా ఆలోచించి ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా? లేకపోతే ఇంకా డిప్రెషన్‌లోకి ఏమైనా పరిస్థితి ఉందా? అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఓసారి ఖమ్మం జిల్లా వెళ్ళి అసలు నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కాబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అసలు అందరూ అసలు రాజకీయ పరిశీలకులంతా నవ్వుకున్నారు అసలు. అసలు 1, 2 సీట్లకే దిక్కు లేదు. అందులో ఇటు ఎన్డీఏ కూటమిలో లేడు. ఇటు అదేవిధంగా బీజేపీ యూపీఏ కూటమిలో కూడా లేడు. అవును. 2 కూటమిలో లేకుండా బయట ఉండి 1 సీటు, 2 సీట్లు గెలిచే పరిస్థితి కూడా లేనప్పుడు అసలు కేంద్ర మంత్రి కాబోతున్నాడు అని అక్కడ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు అసలు. హ్మ్. ఆ స్థాయి, ఆ పరిపక్వత ఉన్న వ్యక్తి మాట్లాడాల్సినవి కావు. కాకపోతే మేము గెలుస్తాము, నిలబెట్టుకుంటాము, మా వాళ్ళు గెలవబోతున్నారని చెప్పటం వేరు. అవును. ఇంకొకటి ఏంటిది అని అంటే నేను ప్రధానమంత్రి కూడా కాబోతున్నానని తీరా ఎన్నికల క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్‌కి వచ్చినాక ప్రెస్ ప్రెస్ మీట్ మీట్‌లో పెట్టి వాళ్ళు. నేను అవును. ప్రధానమంత్రి కాబోతున్నానని చెప్పడం వల్ల ఇంకింత అసలు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఆయన మాట్లాడేదానికి ఏమన్నా బేస్ ఉందా? అసలు ఏమి అనేది అందరి ఇది ఈ ఈ రకంగా అనేక అంశాలు అసలు కవితకు ప్రమేయమే లేదని చెప్పటము, అంత కుట్ర చేసిండ్రని చెప్పటము, అసలు కవిత అసలు ఏమి అక్కడికి పోనట్టు, ఢిల్లీకే వెళ్ళనట్టు, ఎవరితోటి మాట్లాడనట్టు, అసలు చర్చలే చేయనట్టు, అన్ని వివరాలన్నీ ఆధారాలతోటి బయటకొస్తే కూడా దాన్ని సునాయాసంగా అంటే ఇంత అసలు జరిగినా గానీ ఇంత సులభంగా తిరస్కరించే పరిస్థితి ఉందా? కాకపోతే అందులో మా పాత్ర లేదు, లేకపోతే ఇయన్నీ నిజాలొస్తాయి, మేమంతా దాన్ని మేము బయటపడతాము అని చెప్పొచ్చు. కాబట్టి అవును. ఈ విధంగా టీఆర్ఎస్ కూడా అబద్ధాల ప్రచారాన్ని కొనసాగించింది. కాంగ్రెస్ కూడా కొనసాగించింది. కాంగ్రెస్ బాగా ప్రచారం చేసింది. రాజ్యాంగం రద్దు, అవును. రిజర్వేషన్‌ల రద్దు. రిజర్వేషన్‌ల ప్రజల్లోకి రద్దు వెళ్ళలేదంటారా? నమ్మరా? చాలా వరకు నమ్మలేదు. ఓకే. దాన్ని అసలు చెప్పింది నిజంగానే ఎన్నికల కోసమే చెప్తున్నారు అనేది చాలామంది పసిగట్టిండ్రు. అయితే హ్మ్. కొంతమంది ఆహ్, సహజమైన సహజంగా కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ మీద రెచ్చగొట్టుకుంటూ వచ్చి దాన్ని అవును. డిస్టర్బ్ చేయాలనుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు కొంత నమ్మే అవకాశం కూడా ఉంది. కానీ హ్మ్. చాలా వరకు 50% నమ్మనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే. కాబట్టి నేను అనుకునేది తెలంగాణ రాష్ట్రంలో ఈ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను గనక చూస్తే బీఆర్ఎస్ అయితే నామినల్ పొజిషన్‌కు అంటే హ్మ్. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఏదైతే 12% ఓట్ బ్యాంకు, 14% ఓట్ బ్యాంకు పడిపోయి ఉన్నదో, అవును. నేను అనుకుంటాను బీఆర్ఎస్ పరిస్థితి గతంలో బీజేపీ స్థాయికి వెళ్ళిపోతది. 14-18, 20% మధ్యలో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ తగ్గిపోయే అవకాశం 16, ఉంది. అంటే 15% తగ్గిపోతుంది మీరు చెప్పినట్టు. 38% నుంచి అవును. దాదాపు ఆ స్థాయికి 20%కి తగ్గిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఓకే. ఎందుకనంటే చాలా చతికిల పడిపోయింది. ఎందుకంటే హ్మ్. వాళ్ళ పోటీ చేసిన వ్యక్తులందరూ కూడా ఇతర పార్టీలో ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అవును. అడుగడుగున నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే దాంట్లో ముసలం మొదలైపోయి ఒక్కొక్క అభ్యర్థులంతా చేరిపోయి వేరే పార్టీలలో ఎంపీలుగా టికెట్లు తెచ్చుకొని పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక చూసే అవును. జనానికి అందులో తీవ్ర వ్యతిరేకతను చవిచూసినటువంటి టీఆర్ఎస్ ఇంకా కుటుంబ పరిపాలన, అదేవిధంగా డబ్బులు విపరీతంగా లక్షల కోట్లు సంపాదించుకున్నారనేది ఒక్కొక్క స్కామ్ బయటకొస్తుంటే ప్రజలు నిరాశ పడిపోయారు. ఈ అవును. తెలంగాణ వచ్చి ఇంత చేతుల్లో పెడితే అసలు ఇంత పరిస్థితిని సృష్టించిండు, అసలు దాన్ని వినియోగించుకోలేదు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అధికారాన్ని అందించలేకపోయిండు, ఏంటిది ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, అసలు ఈ విధంగా ప్రజలేమన్నా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా మొత్తం ఏందనంటే బంధువులను, కుటుంబ సభ్యులను, డబ్బును విస్తారంగా సంపాదించుకొని ఆఫీసులు అసలు చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీలకే 1, 2 ఆఫీసులు ఉంటే ఈయనకు ప్రతి జిల్లాల్లో ఆఫీసులు, ఇతర రాష్ట్రాల్లో ఆఫీసులు, అసలు పార్టీ ఫండ్‌లో విపరీతమైనటువంటి డబ్బు దాదాపు 1000 కోట్లకు పైగా అవును. బాండ్స్ రూపంలో వచ్చి చేరిపోయినటువంటిది. ఒక టీవీ, ఒక పత్రిక, ఒక ఆఫీసు, భవనము, యంత్రాంగం, నిర్మాణం మొత్తం ఒక క్యాపిటలిస్టు వ్యవస్థలాగా
అది ఎస్టాబ్లిష్ అయింది అనేది ప్రజలకు క్షుణ్ణంగా అర్థమైపోయింది. అవును. ఇంకోటి ఎమర్జెన్సీ మినీ ఎమర్జెన్సీ లాగా ఎవరిని కలవకపోవటం, ధర్నా చౌకుని ఎత్తివేయటం, అనేక రకాలుగా మనకు స్పష్టంగా అసలు బీసీలను పట్టించుకోకపోవటం, ఏ వర్గాన్ని పట్టించుకోకపోవటం, మంత్రులను పట్టించుకోకపోవటం, ఎంపీలను కలవకపోవటం, తన పార్టీలో ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేయటం, రాజకీయ మొత్తం వివక్షతను చూపించినటువంటి పరిస్థితి కొనసాగింది. ఇవన్నీ ప్రజలు అట్నే గుర్తుపెట్టుకొని ఈ లోక్సభ ఎన్నికలలో సైలెంట్గానే ఉన్నారు. దాని మీద కేసీఆర్ చెప్పే మాటలకు ఎవరు ప్రభావితం కాలేదు. ఎవరు కూడా మళ్ళీ ఓటేద్దాం తిరిగి, అయ్యో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగినా ఆ వ్యతిరేకతతోటి అటు వేద్దాం అనే వాళ్ళు అసలు ఎవరు చాలామంది వెళ్ళినట్టుగా కనిపించలేదు నాకైతే. అవును. కాబట్టి ఇప్పుడు పోటీ ఇంకా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే నువ్వా నేనా అనేది తెలంగాణ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది.